పవన్ కళ్యాణ్ని ఇలా చూస్తే ఏ ఒక్క కార్యకర్తకైనా సరే కళ్ళెమ్మ నీళ్ళు వస్తాయి. ఆయన మీద వీరాభిమానం ఉన్నటువంటి వాళ్ళకి గుండెల్లో ఏదో ఒక తెలియనటువంటి ఆవేదన వస్తుంది. కారణం ఏంటయ్యా అంటే అంతగా ఓన్ చేసుకుంటారు. తమ ఇంట్లో తండ్రి, బ్రదరు, అమ్మ కంటే కూడా ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు ఒక సెక్షన్ వాళ్ళకి. ఎందుకంటే ఇది ఆయన ఏ తప్పో చేయడం వల్ల జరగల, తను సినిమాల్లో నటించడం వల్ల వచ్చినటువంటి భుజాలకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం, గబ్బర్ సింగ్ ఇంపాక్ట్. రెండవది, కార్యకర్తలు ఆ తర్వాతని షేక్ హ్యాండ్లు ఇచ్చేటటువంటి సందర్భంలో ఆయన్ని బలంగా ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశం. ఆ సందర్భంగా అటులాగి ఇటులాగి జరిగినటువంటి ఇంపాక్ట్, వాటి వల్ల భుజాల దగ్గర వచ్చినటువంటి తేడాల వలన సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 2 సర్జరీలు చేయాలి. ఒక సర్జరీ పూర్తయింది, ముందు అరగంటలో అనుకున్నది 3.5 గంటలు పట్టడానికి కారణం ఏంటంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు 2వ సర్జరీ ఇంకో 2 నెలల్లో చేస్తారు. మనిషి చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు. అట్లాగే అభిమానులు అయితే ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ ఇందులో పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్లో గమనించాల్సింది ఏంటంటే, కష్టపడి తనని తాను సర్వైవ్ చేసుకుంటూ తనను నమ్మిన సినీ రంగాన్ని సర్వైవ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో తనని ఇష్టపడే కార్యకర్తలకి దగ్గరయ్యే క్రమంలో ఫేస్ చేసిన గాయాలు ఇవి అన్నటువంటిది. అంటే అది ఖచ్చితంగా త్యాగమే.